నేను నాకు అని అనకుండా ఉంటున్నారనేదే నిజమైన పురోభివృద్ధి. నాకు ఇది కావాలి, నాకు అది ఇష్టం, నాకు అది నచ్చదు. ఇలాంటి నేను నాకు అనే వ్యవహారం అంతా ఏమీ లేకపోవడం, మీరు అంతరంగంలోనూ బాహ్యంలోనూ ఎంత సామరస్యంగా ఉన్నారు, ఎంత సంతృప్తితో ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, మీకు మాటల్లో చెప్పలేనటువంటి భద్రతాభావం ఉందా? ఇలాంటివన్నీ మన పురోభివృద్ధికి చిహ్నాలు. మీ వ్యక్తిత్వం ఎంతగా పరివర్తన చెందింది, మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనేదే నిజమైన పురోగతికి గుర్తు. మీ తోటి వారిని ఎలా చూస్తున్నారు, వారితో ఎలా మెలుగుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, ఇవి ప్రధానమైనవి. అంతేగాని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే అనుభవాలు కాదు. బాబా వీటినే చమత్కారాలు అన్నారు. అనుభవాలు కలిగిన తరువాత మన హృదయంలో పరివర్తన కలిగిందా, లేక మన వ్యక్తిత్వంలో కానీ దృక్పథంలో కానీ మన భయాలు వ్యామోహాలలో కానీ మన ఇష్టాలలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అని చూడాలి. బాబా దగ్గర జరిగేది ఏమిటంటే, మీరు వదిలిపెట్టలేని క్లిష్టమైన బలహీనతలు రాత్రికి రాత్రి మాయమైపోతాయి. మీ మనస్సు మీద నుండి భారం తగ్గిపోయినట్లుగా ఉంటుంది. రాత్రిపూట మీకు ఒక కలలాగానో అనుభవంలాగానో వస్తుంది. తెల్లవారేసరికి మీరు క్రొత్త వ్యక్తిగా మారిపోయినట్లు అనిపిస్తుంది. మీరు చేసింది ఏముంది? ఏమీ లేదు. అంతా బాబా లీల.